రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కనని నామినేటెడ్ పదవులు పశ్చిమను వరించాయని రానున్న రోజుల్లో మరికొంతమందికి పదవులు దక్కే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తెలక కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సత్కార సభలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో పాటుగా నామినేటెడ్ పదవులు దక్కించుకున్న మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, కొత్తపల్లి సుబ్బారాయుడు, మంత్రి రామరాజుల్ని కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ సమిష్టిగా పనిచేసి నర్సాపురం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూటమితో పాటుగా పార్టీలో గుర్తింపు దక్కుతుందని తెలిపారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో స్వార్థం లేని పాలన జరుగుతుందని, రానున్న రోజుల్లో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతోందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ కూటమి పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిగా వారి పార్టీకి వచ్చే విధానంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి నా విజయానికి సహకరించినటువంటి అంటే 50,000 కోట్లు రావడం అంటే దాదాపు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేదు. దానికి మీ అందరి కష్టం. ఇవాళ ఒక శాసనసభ్యుని మీ ఎదురుగా మాట్లాడుతున్నామంటే దానికి మీ అందరి కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి 3 పార్టీల నుంచి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీ అందరికి అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా మీ వెన్నట్టే ఉండి నా ప్రయాణం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ 140 సీట్ల ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మన అండగా ఉండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో మన ముందుకు వెళ్ళేవిగా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా మనం తీసుకెళ్లే విధంగా మనందరం కూడా పూర్తిగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మన ఇద్దరు నాయకులు మాకు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుకుంటూ, పెట్టుబడి రాబట్టుకుంటూ, ఈనాడు ఆదాయాన్ని పెంచుకుంటూ, ఆదాయం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రయారిటీ పరంగా విజయవంతంగా చేస్తున్నాం. కాబట్టి రాబోయే 2-3 నెలల్లో మిగిలిన అన్ని హామీలు కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని గమనించాలి. ఆ రకంగా మనం ప్రజల్లో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్ష ప్రభుత్వం, ఇది మన గౌరవాన్ని నిలబెట్టే ప్రభుత్వం, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తుని తీర్చిదిద్దే ప్రభుత్వం, పిల్లలకు ఉపాధి ఉద్యోగాల అవకాశం పెంచాలి. ఒకటే ఇంటి భద్రతలో కూడా నాకు కానీ వేదిక భద్రత కానీ అవకాశం మేరకు పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీ అందరికీ అన్ని సందర్భాల్లో అన్ని విధాలుగా రాత్రి పగలు ఏ టైం జరగని అన్ని సందర్భాలు కూడా మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటే ఎటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపడుతున్నా. రావాలంటే ముందు మనలో ఉండకూడదు స్వార్థం, మనలో ఉండకూడదు వ్యక్తిగతమైన దాహం. ఈ రెండు లేకపోతే తప్పనిసరిగా సమాజంలో మనకి ఎప్పుడు కూడా గౌరవం చెప్పు ఎప్పుడు కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనం ఎప్పుడు కూడా మన ప్రాంతం గురించి, మన ప్రజల గురించి, మన ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మన పోరాటం ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆశయం ఉండాలి. ఎప్పుడు కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. గారి యొక్క ఆశయం కాదండి, అందరి యొక్క ఉద్దేశం ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో అగ్రగణ్యంగా నిలబెట్టాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకి అంటే 2 జిల్లాలకి కొన్ని చోట్ల విప్ ఇవ్వడం జరిగింది. అయితే ముగ్గురికి కూడా